సంఘటన ఇదేనా? ఆకివీడు సంఘటనకి మీకు త్రిబులారికి మధ్యలో అగ్గి రాజుకుంది, నేను రామ మందిరం నిర్మించి తీరుతాను, అడ్డుకుంటామేమో అడ్డుకొని రావడము, త్రిబులార్ గారి వెహికల్ మీద రాళ్ల దాడి జరగడము, ఒక మతస్థులు వచ్చి అంటే ఓపెన్ చెప్పంటే క్రిస్టియానిటీ మతస్థులు వచ్చి తన వాహనం మీద దాడి చేశారనేసి దానికి మీరు మద్దతుగా వెళ్ళడం అనేది, ఆ తర్వాత రామ మందిరం నిర్మించి తీరుతా అనేది ఆయన, ఇదంతా ఈ గొడవ కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఆకివీడులో అంటే ఏం చెప్తారు? చాలా తప్పండి మీరు చెప్తున్నది. నేను అందుకునే నిన్నటి నుంచి మొన్నటి నుంచి అంటున్నాను, వన్ సైడ్ ఆఫ్ వర్షనే వస్తుంది, ది సెకండ్ వర్షన్ రావట్లేదండి. చెప్పండి అందుకే ఆ వర్షన్. ఎందుకంటే ఆ వర్షన్ ఏంటంటే నిజంగా త్రిపులార్ గారు అక్కడ ఒక గొంతాలమ్మ గుడి అనేది ఏదో ఉంది, అక్కడ రామ్ విగ్రహం పెట్టారు. గొందేలమ్మ గుడి అక్కడ రామ్ విగ్రహం కూడా పెడతారు. ఇప్పుడు జనరల్గా పల్లెటూరులోనండి జాతరలు జరుగుతూ ఉంటాయి, ప్రతి పల్లెటూరులో కూడా జాతరలు జరుగుతాయి. ఆ జాతర జరిగినప్పుడు అండి రిలీజియన్కి స్థానం ఉండదండి. టు బి ఫ్రాంక్, రిలీజియన్కి సంబంధం ఉండదు. ఆ జాతరకి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వస్తారు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో వస్తాయి. నేను ప్రతి జాతరకి నా కాన్స్టిట్యున్సీలో నేను వెళ్తానండి, ప్రతి జాతరకి వెళ్తాను. నాకు చాలా సన్మానం చేస్తారు. మొన్న కూడా రాయవరం వెళ్ళాను, ఇంతకుముందు ఇక్కడ ఒక పల్లెటూరు వెళ్ళాను. అయితే ఆ జాతర జరుగుతుంది. రాముడు కూడా ఒక పక్కన ప్లేస్ పెడతారు, అది జరిగి ఉండొచ్చు. తర్వాత ఈయన మొన్న వెళ్ళినప్పుడు ఒక 40 కార్లతో వెళ్ళాడు. నాకు ముందు రోజే నాకు ఫోన్ చేశారు అక్కడ వాళ్ళు, ఒక అతను ఫోన్ చేసి రమ్మంటే, తప్పు, ఆయన మీ ఊరికి వస్తున్నాడు, గొడవ ఎందుకు పడ్డాం, మీరు అక్కడికి వెళ్ళి ఆయన్ని ఇన్వైట్ చేసి మీకు కావాల్సింది అడగండి అని చెప్పాను. అయిన తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్ పాపం ఏమైందో ఏంటో అని చెప్పి నేను 11:30, 12 ఆ ప్రాంతాల్లో నేను ఫోన్ చేశాను. ఎవరికి చేశానంటే ఎంఆర్ఓకి ఫోన్ చేశాను. బై గాడ్ చెప్తున్నాను, బై ప్రామిస్ చెప్తున్నాను, ఎంఆర్ఓ కాల్ లిస్ట్లో నా పేరు ఉంటుందో లేదో చూడండి, నా కాల్ లిస్ట్లో మీకు నా ఫోన్ ఇస్తాను, మీరు చూడండి ఏ టైంకి ఫోన్ చేశాను. ఆయన ఏమన్నారంటే, వచ్చారండి డిప్యూటీ స్పీకర్ గారు వచ్చారండి, 30 కార్లతో వచ్చారండి, అంతా ప్రశాంతంగా జరిగిందండి, వెళ్ళిపోయారండి, అందరూ వెళ్ళిపోయారు అన్న, అందరూ వెళ్ళిపోయారండి, ఏమన్నా గొడవ జరిగిందా అన్న, ఏమీ గొడవ జరగలేదండి. పోన్లే బాబు అనుకున్నాను. అనుకున్న తర్వాత సాయంత్రం నుంచి అక్కడ ఏదో గొడవ జరిగినట్టు, రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేసినట్టు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు రఘురామకృష్ణ అబద్ధం అంటారా? చెప్పేదేనండి, రఘురామకృష్ణరాజు గారు వెళ్తున్నప్పుడు ఒక 30 కార్లు ఫాలో అయ్యండి. పోలీసులు చాలామంది, ఆయన కూడా మామూలుగానే వెళ్తారు, డిప్యూటీ స్పీకర్ క్యాబినెట్ ర్యాంక్ కాబట్టి చాలామంది వెళ్తారు. ఒక విఐపితో పోలీసులు వెళ్ళినప్పుడు 100% వీడియో తీస్తారండి, 100%. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అనుకోండి, ఇమీడియట్గా ఆ వీడియో ఆన్ చేసేస్తారు. నేను ఏం చేస్తున్నాను, వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకో పోలీసులు వీడియో ఆన్ చేసే పెడతారు వాళ్ళు, నేను నా పద్ధతి ఎలా ఉంది ఏంటన్నది. అటువంటి వీడియో అన్నది ఎక్కడన్నా వచ్చిందా అండి? అక్కడ దాడి జరగలేదండి. దాడి జరిగిందని తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు లాస్ట్లో ఉన్న అతను ఏదో మొబైల్ ఫోన్లో వీడియో చేస్తూ ఉంటుంటే ఆ వీడియో అబ్జెక్ట్ చేస్తే అక్కడ వాళ్ళకి వీళ్ళకి తోపులాంటి చిన్న గొడవ జరిగింది, కొట్టుకున్న విషయం కారులో ఉన్న వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరికి తెలీదు. తర్వాత వీళ్ళు కొట్టారు, నేను ఫోన్లు చేసేవాడికి హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంకా అక్కడి నుంచి ఒక చాలామందిని కొట్టుకున్న వాళ్ళు, ఇక్కడ వాళ్ళు ఒక 5 ఉంటారు, ఇలా 5 ఉంటారు, ఎంత ఉంటారు, కానీ 57 మంది మీద ఎఫ్ఐఆర్ వేసి, అంటే అక్కడ లిస్ట్ తీసుకుని కుర్రోళ్ళు లిస్ట్ తీసుకుని ఎఫ్ఐఆర్ వేసి వాళ్ళందరి మీద కూడా ఇది ఏం పెట్టారంటే, ఎఫ్ఐఆర్లో ఏ సెక్షన్ పెట్టారంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడానికి గల కారణం ఏంటంటే, మామూలు కొట్లాట కేసు అని పెడితే ఇమీడియట్గా స్టేషన్ బెయిల్ ఇచ్చేయాలి. అందు గురించి చెప్పి అటెంప్ట్ మర్డర్ అని చెప్పి 50 మంది అంటే 50 మంది ఇప్పుడు దాకా అరెస్ట్ అయిపోయారండి. ఇంకా 160 మంది ఎక్కడున్నారో కూడా అక్కడ గ్రామంలో తెలియట్లేదు. నిన్న నేను అక్కడికి వెళ్దామని ప్రయత్నించినప్పుడు అదే పరిస్థితి, ఎక్కడ ఎవరున్నారో తెలియట్లేదు, ఎక్కడికి ఎవరు వెళ్ళిపోయారో తెలియట్లేదు. తర్వాత
RRR గారు ఇక్కడ రామాలయం కట్టి తీరుతామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత భూపతి రాజు ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు కదండి, ఆయన కూడా ఆకివీడు వెళ్దామని ప్రయత్నించి పోలీసులు వద్దంటే ఆగిపోయాడు. ఆయన కూడా ఇక్కడ రామాలయం నిర్మించి తీరుతామని ఆయన కూడా అన్నాడు. ఆయన చాలా క్లియర్గా రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరగలేదని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు సెంట్రల్ మినిస్టర్. నేను ఫాలో అయ్యాను, కావాలంటే మీరు ఫాలో. అక్కడ గొడవ అన్నది రఘురామకృష్ణరాజు గారి మీద గొడవ అన్నది దాడి అన్నది జరగనే లేదు. మరి వివాదం ఎందుకు హర్ష కుమార్కి మధ్య రఘురామ కృష్ణరాజుకి మధ్య జరిగినట్టుగా చూపిస్తున్నారు? ఇప్పుడు కాదు అసలు, ఇప్పుడు గొడవ ఏముందండి అసలు? ఇప్పుడు ఆకువీడు వెళ్తుంటే కూడా మిమ్మల్ని పోలీసులు అది కాదండి, నన్ను 2 రోజులు హౌస్ అరెస్ట్ చేశారు. అవును, ఇది నాకు కొత్త కాదు కదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి గురించే నేను వెళ్ళట్లేదు కదా. నేను అక్కడ దళితులకి అక్కడ వాళ్ళకి 1 సైడ్ ఆఫ్ వెర్షన్ వస్తుంది, 2వ సైడ్ వెర్షన్ వెళ్ళాలన్న ఉద్దేశం చెప్తే నేను రఘురామకృష్ణరాజు గారి గురించి వెళ్ళలేదు కదా. ఇదే తెలుగుదేశం అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు గరగపర్రు వెళ్ళినప్పుడు 40 రోజులు 40 సార్లు నన్ను హౌస్ అరెస్ట్ చేసింది. జగన్ టైంలో 8 సార్లు హౌస్ అరెస్ట్ చేశారు. కాబట్టి ఇది హౌస్ అరెస్ట్లు అన్న ఈ మధ్య కొత్తగా పెట్టిన ఈ సంస్కృతి, హౌస్లో ఉంచేయడం. 2 రోజులు ఉంచేశారు నన్ను, బయటికి వెళ్ళడం లేదు, ఫోన్లు చేసుకోవచ్చు అంతే. అది అయ్యింది. సరే, నిన్న నేను పోలీసు వాళ్ళు మా హైకోర్టు అడ్వకేట్ మాట్లాడాడు ఎస్పీ గారితో, నేను లంచ్ మోషన్ మూవ్ చేస్తానండి, 3వ రోజు హౌస్ అరెస్ట్ చేస్తాను అంటే వదిలేశారు. ఎందుకు అదో కూడా భీమవరంలో జరిగింది మనకెందుకని వీళ్ళు వదిలేశారు. వీళ్ళు వదిలేసిన తర్వాత నన్ను పాలకొల దాకా వెళ్ళిచ్చి పాలకొల దగ్గర అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం అంటే అక్కడ ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్ళి బైండ్ ఓవర్ తీసుకుని, ఇక్కడ 144 సెక్షన్ ఉంది, ఇక్కడ వెళ్ళడానికి వీల్లేదు, మేము వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని ఒక కాగితం ఇచ్చారు. నేను వెంటనే అక్కడే పర్మిషన్కి పెట్టాను, ఎస్పీకిని కలెక్టర్కి. నాకు పర్మిషన్ ఏమంటే అక్కడికి వెళ్ళి వస్తానండి. దీంట్లో రఘురామకృష్ణరాజు గారి ప్రమేయం లేదు. నేను బాధితుల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను చెప్తే, ఇప్పుడు రామాలయం కట్టుకుంటా అన్నారు, కట్టుకుంటే తప్పే ఉంది, కట్టుకోమనండి. ఇప్పుడు దానికి నేనేమి ఎగనిస్ట్ కాదు కదా. ఇప్పుడు రామాలయం కడతారు, కట్టనివ్వండి. అది దానికి నాకు ఎగనిస్ట్ ఎందుకు ఉంటుంది? అది చర్చి భూమి, అక్కడ ఇంతకుముందు చర్చి ఉండేది కాదు అనేది ఒక వాదన. అక్కడ కాదండి, అది చర్చి భూమి కాదు, అది గవర్నమెంట్ పోరంబోకు. ఓకే, గవర్నమెంట్ పోరంబోకు. వాళ్ళు ఎప్పటి నుంచో ఒక సత్రం, గొంతాలం సత్రం కూడా కాదు, గోదా సత్రం ఏదో అన్నది నడిపించేవారట. తర్వాత గొంతాలమ్మ జాతర చేసుకునేవారంట. అక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా క్రిస్టియానిటీ తీసుకున్నాయంట. క్రిస్టియానిటీ తీసుకున్న తర్వాత ఒక 2 కుటుంబాలు మట్టుకే హిందూ కుటుంబాలుగా ఉన్నాయంట. వాళ్ళే తీసుకొచ్చి రాముడి బొమ్మ పెట్టారంట. ఆ రాముడి బొమ్మకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు రఘురామకృష్ణరాజు. చేసుకుని ఇప్పుడు వీళ్ళని కూర్చోబెట్టి ఆ ఆకివీడులో ఉన్న దళితుల్ని ఇంటికి పిలిపించి, పెద్దల్ని పిలిపించి కూర్చోబెట్టి, ఇక్కడ కడతానయ్యా, మీరు ఒప్పుకోండి, ఇది ఎవరిది కాదు, ఇది గవర్నమెంట్ స్థలం అని ఎంఆర్ఓని కూర్చోబెట్టి ఒక సామరస్య పుస్తకం పరిష్కారం చేసి అలా చేయాలి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్. అంతేగాని నేను దాడికి ఎంతమంది వెళ్ళడం అనవసరం కాదు కదా. వాళ్ళు కూర్చుని సెటిల్ చేసుకునే సమస్యని ఒక ఘర్షణ వాతావరణంలోకి ఆయన ఎందుకు తీసుకొస్తున్నాడు, కావాలని తీసుకొస్తున్నాడు అన్నది నేను భ్రమపడుతున్నానో మరి నిజమేదేమో తెలియదు. ఓకే, అంటే దానికి మీకు సంబంధమే లేదు? నాకు సంబంధం ఉంది. అక్కడ దళితులకి అక్కడ దారుణంగా కొట్టారండి. 3 గంటలకు వెళ్ళి, పొద్దున్న గొడవ జరిగితే 3 గంటలకు వెళ్ళి ఇష్టానుసారంగా కొట్టి ముతక అందరినీ కొట్టి తీసుకుని వెళ్ళిపోయారు. ఎవడు దొరుకుతానని తీసుకెళ్ళిపోయారు. 57 మంది మీద అటెంప్ట్ మర్డర్ ఏంటండి. పోనీ గ్రీవియస్ ఇంజరీస్ ఏమన్నా అయినాయా? దెబ్బలు 3 తల్లిని అన్నారు. 3లో ఎవరికన్నా ప్రాణాపాయ స్థితిలో ఎవరన్నా ఉన్నారా? మరి ఇంత 1 సైడెడ్గా పోలీసులను రెవెన్యూ కలిపితే బానిసలు కాక ఇంకేంటామండి? అందరూ అలాగే ఉండరు. ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది మంచోళ్ళు ఉండొచ్చు, కానీ ఇటువంటి ఎమ్మెల్యేలు చెప్పిన పని చేసి అటెంప్ట్ మర్డర్ కేసులు కట్టేసిన వాళ్ళని బానిసలు కాక ఇంకేమంటామండి? ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తారు వాళ్ళు. మరి అదే ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు అదే వాళ్ళు నిజంగా అది కాదండి, ఎగ్జామిన్ చేసి వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చిందని అది కాదండి, ఎగ్జామిన్ చేసి వీళ్ళ మీద ఒంటి మీద సీరియస్ దెబ్బలు లేవు, మామూలు కొట్లాట అని చెప్పి కేసు పెట్టేస్తే వాళ్ళు బెయిల్లో వచ్చేస్తారు కదా. హైకోర్టు ఇచ్చింది కదా.
అలా కాదు, వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్లు కేసు పెట్టండి, లోన్ వేయండి, సెంట్రల్ జైలు పంపించండి రాజమండ్రి. ఎందుకు హర్ష